మరి చనిపోయిన రోజు ఒక్కరి గీట రాలేదే. కేఏపాల్ గీట కోర్టు చుట్టుముట్టు తిరిగింది. చనిపోయిన రోజు ఈ కేఏపాల్ రాలేదు కదా. ఇంతమందికి ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ ఇంత గొడవ ఉండదు కదా. వాళ్ళ ఇంటి దగ్గర కాపలా కాస్తారు మీడియా వాళ్ళు, ఫ్యాన్స్ అందరూ. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు నేను కేసీఆర్ దగ్గర ఫోటో దిగిన, అంటే నేను కేసీఆర్ మనిషిన, ఇప్పుడు చెప్తున్నా మీడియాలో. ఆ మాట వీళ్ళు సమర్థించుకోవట్లేరు, ఏ హీరో కానీ వెళ్ళట్లేరు. అల్లు అర్జున్ గారికి ఇప్పుడు పోలీసులు కూడా బెయిల్ రద్దు కోసం అప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. అవునన్నా. అంటే ఆయన బెయిల్ రద్దు అవుతుంది అనుకుంటున్నారా, అసలు రద్దు చేయించాల్సినంత అవసరం ఉందని అనుకుంటున్నారా? లేదన్న, ఎందుకు రద్దు ఎందుకు చేస్తారన్న, దేని గురించి చేస్తారన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఏదైతే కేసు పెట్టినరో అది జైలుకి వెళ్ళి వచ్చేస్తే అయిపోతాయి. ఈ గొడవ అంతా ఉండదు, ఇంటి మీనికి దాడి చేసేంత గొడవ ఉండదు కదా. ఏదో పెట్టిన కేసు అయిపోయింది, 10 రోజులు 20 రోజులు జైలుకి వెళ్ళి వచ్చేస్తే అయిపోతాయి, గొడవ ఉండదు కదా. ఇంతమందికి ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ ఇంత గొడవ ఉండదు కదా. వాళ్ళ ఇంటి దగ్గర కాపలా కాస్తారు మీడియా వాళ్ళు, ఫ్యాన్స్ అందరూ. ఎందుకు ఇవన్నీ? వెళ్ళేసి వస్తే అయిపోతుంది కదా, బాధ పోతుంది కదా. తప్పు చేయలేదంటే తప్పు చేయండి కేసు ఎవరన్నా పెడతారు? తప్పు చేస్తేనే ఎవడైనా కేసు పెట్టేది. తప్పు చేయండి కేసు ఎవడు పెడతాడు? కోర్టుకి ఎందుకు వెళ్తారు? జైలుకి ఒకరోజు జైలుకి వెళ్ళి ఎందుకు వస్తాడు? ఎవరు ఏం చేయరు. ఎంత ఉన్నా కానీ మళ్ళీ జైలుకి వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఎంత ఉందో కేసు, ఎన్ని రోజులు అయితే జైల్లో ఉండాల్సింది ఉందో అది ఉండేసి వచ్చేస్తే అయిపోతుంది. ఈ గొడవ అంతా ఉండదు కదా, దాడి చేసేంత గొడవ ఉండదు కదా ఇక్కడ. అంటే అక్కడ ఇంటి దగ్గర కొంతమంది వచ్చి దాడి చేశారు, ఆ ఇళ్ళని పగలగొట్టారన్నారు. అవును, మీరు ఏమన్నా చూసారు అక్కడ? నేను అక్కడ ఉండి దగ్గరుండి చూసిన అన్న, పెద్ద ఏమి కాలే. అక్కడ ఏ పూల కుండీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పగలగొట్టారు. పూల కుండీలు అవి పగలగొట్టారు. కొంతమంది వచ్చి ఆపిండ్రు, ఇంకా అక్కడితో అయిపోయింది. వాళ్ళని తీసుకెళ్ళిపోయినారు, అయిపోయింది అంతవరకే. ఏం ఇంట్లోకి వెళ్ళి ఏం దాడి చేయలేదు వాళ్ళు, ఓన్లీ పూల కుండీలు మాత్రమే పగలగొట్టారు అంతవరకే. రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఖండించారు. ఇలాంటి చర్యలను మేము అసలు సమర్థించాం, అవును, వాళ్ళని పోలీసులు చర్యలు తీసుకుంటారు, అవును, ఎవరు ఇటువంటి చేయొద్దని కూడా అన్నారు. అవును. అయితే తర్వాత మార్నింగ్ చూస్తే రేవంత్ రెడ్డి గారితో పాటు అతని ఫోటో కూడా పేపర్లో పడింది. అవును, అతను కావాలని రేవంత్ రెడ్డి గారు చేయించారన్న టైప్ లో కూడా పుకార్లు షికార్లు చేసినాయి. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు నేను కేసీఆర్ దగ్గర ఫోటో దిగిన, అంటే నేను కేసీఆర్ మనిషిన, ఇప్పుడు చెప్తున్నా మీడియాలో. అటువంటివి ఏముండవు. ఎవరో వస్తే ఫ్యాన్స్ అభిమానంతో ఫోటో దిగిన, మా దగ్గర ఉన్నాం కాబట్టి ఫోటో దిగినాం అంతవరకే. కానీ ఆయన తప్పు పట్టడం కరెక్ట్ గిట్ట కాదు. వాళ్ళు కోమాలో, ఒక అబ్బాయి కోమాలో ఉంటే చూడ్డానికి రావట్లేరే ఇక్కడికి. ఆ బాబు కోమాలో ఉంటే చూడ్డానికి రావట్లేరు. మీరు సినిమాలు షూటింగ్లు వదులుకొని అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గరికి వెళ్తుండ్రు. ఎటువంటి న్యాయము, ఎటువంటి ధర్మం ఇది అని రేవంత్ రెడ్డి గారు, ఏమైంది ఆయనకి? కాళ్ళు పోయినాయా, లేకపోతే కిడ్నీలు పోయినాయా, ఏమైనా అయ్యిందా ఆయనకి? ఆయనను పరామర్శించడానికి అంతమంది వెళ్తుండ్రే షూటింగ్లు వదులుకొని. మళ్ళీ ఇక్కడ బాబు కోమాలో ఉన్నాడు, ఆ బాబు దగ్గరికి వెళ్ళి మీరు కనీసము చూడనన్నా చూసి అంత సాయం చేసింటే బాగుంటే కదా అని ఆ మాట చెప్తుంటే, ఆ మాట వీళ్ళు సమర్థించుకోవట్లేరు, ఏ హీరో కానీ వెళ్ళట్లేరు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళారు, వెళ్ళి ఎవరికి తెలియకుండా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి చెక్ ఇచ్చి వాళ్ళకి అండగా ఉంటాని భరోసా ఇచ్చిండు. అటువంటి భరోసా ఇవ్వాలి కానీ ఆయనకి ఏమైంది? కిడ్నీలు పోయినాయి, ఏం పోయినాయి? మరి ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది కదా, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు కదా. మరి ఇక్కడ కోమాలో ఉన్నాడు అబ్బాయి, మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి కదన్న. వీళ్ళు వెళ్ళకుండా ఎంత దుర్మార్గం, వీళ్ళు వెళ్ళకుండా అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్తారు. మరి ఏమైందన్న ఆయనకు? ఆయన బాగానే ఉన్నాడుగా, ఎందుకు పరామర్శిస్తుండ్రు ఆయనని? అంత బాగానే ఉంది కదా. మరి ఇక్కడ అబ్బాయి కోమాలో ఉన్నాడు, అబ్బాయిని చూడడానికి వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళట్లేరు. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ తప్పు చేస్తారని అనుకోవాలంటారా? 100%. ఎందుకంటే ఒక ప్రాణం కోల్పోయిన మాట్లాడి ఇంకో ప్రాణం కోల్పోకుండా వాళ్ళకి అండగా ఉంటాని చెప్పేది పోయి, భరోసా ఇచ్చేది పోయి, ఇక్కడికి అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్తున్నా ఆయనకి ఏమైందని. అందు గురించి సీఎం గారు అన్నారు, కిడ్నీలు పోయినాయా, కాళ్ళు పోయినాయా, ఏం పోయినాయి అధ్యక్ష అని చెప్పిండు అసెంబ్లీలో. తప్పేముందన్న? మీరు ఇక్కడ కోమాలో అబ్బాయి బతకాలని మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని భరోసా ఇచ్చి అండగా ఉంటా అని ధైర్యం చెప్పేది పోయి, అబ్బాయి బతుకుతాడని చెప్పేది పోయి, ఎంత బాధాకరం విషయం తెలుసా. అబ్బాయి కోమాలో ఉంటే నాకే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి జరిగితేనే వాళ్ళు బాధపడతారు, మా ఇంటికి గిట్ట రేపు నాడు జరిగితే మేమెంత బాధపడతాము. అటువంటిది వీళ్ళు సినిమా వాళ్ళంతా షూటింగ్లు వదులుకొని అక్కడ పోయినరే. మరి చనిపోయిన రోజు ఒక్కరి గీట రాలేదే. కేఏపాల్ గీట కోర్టు చుట్టుముట్టు తిరిగింది. చనిపోయిన రోజు ఈ కేఏపాల్ రాలేదు కదా. ఎంతోమంది మాట్లాడింది కదా, న్యాయమేనా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అన్నారు కదా. మళ్ళీ ఈరోజు ఇక్కడికి రాకుండా ఇంత సంఘటన జరిగినప్పుడు చనిపోతే గిట్ట ఇక్కడికి రాలేదు కానీ అక్కడికి వెళ్ళిండు. ఆయనకి ఏమైందని? అల్లు అర్జున్ గారికి ఏం కాలేక మంచిగానే ఉన్నాడు కదా. ఇవన్నీ ఏమేమైనా కానీ అన్న, ఒకటి కేసు కట్టిండ్రు, అది ఎన్ని రోజులు ఉందో జైలుకి వెళ్ళి వచ్చేస్తే ఏ గొడవ ఉండదన్న, నిజంగా చెప్తున్నా. అంటే ఆయన తప్పు ఉందనుకుంటున్నారా? అంటే ఆయన బాధ్యత ఎంతవరకు ఉందనుకుంటున్నారు? ఇప్పుడు
పోలీస్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారంట. ఇన్ఫామ్ చేయంగా గిట్ట నేను ఇంకా నాకు లాస్ట్ ఫైట్ చూసిన తర్వాతనే నేను బయటకు వస్తా అని ఆయన అన్నాడంట. పోలీసులే చెప్తున్నారు కదా కరాఖండిగా. కోర్టులో కదా తేలాల్సి ఉంది కదా, ఇంకా కోర్టులో ఉంది, అది కోర్టులో న్యాయమూర్తి గారి పరిధిలోనే ఉంది. అది ఇంకా ఒకటి పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయలే, సందే థియేటర్ వాళ్ళు హీరో వస్తున్నాను గిట్ట ఇన్ఫామ్ చేయలే, ప్రజలకు ఇన్ఫామ్ చేయకుండా వచ్చి ర్యాలీ తీసి నువ్వు ఇట్లా చెయ్యి హాయ్ అని అందరికీ చెప్పుకుంటా వెళ్ళి ఒక ప్రాణం తీసి వ్యక్తి చనిపోయిన 2 గంటలకి అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారు. చనిపోయిన 2 గంటలకే వచ్చినట్టు, అంటే ఒక ప్రాణం పోయిందని చెప్పినాక గిట్ట బయటకు వచ్చినట్టే ఎంత దుర్మార్గం చూడండి ఇది. నాకు చెప్పలేదు. అతను ఏమంటుండంటే అల్లు అర్జున్ గారు నాకేం చెప్పలేదు, ఇటువంటివి నాకేం చెప్పలేదు, ఆమె చనిపోయిందని చెప్పలేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదని ఈయన అంటున్నారు. మరి ఏమో మరి అది తేలాలి కదా, తేలిన తర్వాత కదా. మరి అదే కదా ఇక్కడ ఏమో మరి డ్రామా చేస్తున్నట్లు ఉంది. అంటే నువ్వు ప్రభుత్వం వాళ్ళేమో నువ్వు నన్ను తిట్టు ఎవరు డ్రామాలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఎవరు డ్రామాలు చేస్తున్నారని అంటే మొత్తం ఎంటైర్ చూస్తే ఎవరు అందరు చేస్తున్నట్లు ఉంది, అందరూ చేస్తున్నట్లు ఉంది. ఏదేమైనా కానీ ఇవన్నీ బంద్ చేసుకొని కేసు ఏదైతే ఉందో జైలుకి పోయి వచ్చేస్తే అయిపోతుంది. అంటే ఇందులో ఎవరి బాధ్యత ఎంత ఉందంటే, ఇప్పుడు వెళ్ళిన క్రౌడ్ కూడా ఆ లేడీస్ని కూడా పట్టించుకోకుండా అంత ఎగబడి చూడడాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు క్రౌడ్ కూడా అక్కడ అంటే సంజయ్ థియేటర్లో వెళ్ళిన టికెట్లు సినిమా చూడడానికి వచ్చిన జనం కూడా పక్కన లేడీస్ ఉన్నారా పిల్లలు ఉన్నారా ఏమి చూసుకోకుండా హీరోని చూడడం పనిగా పెట్టుకుని ఎగబడడం కూడా కరెక్ట్ అని అంటారా? తప్పు. మళ్ళీ ఆ టైంలో అసలు హీరో గారు రావడము మేజర్ కారణమైంది. అసలు సందే థియేటర్కే రావడం మేజర్ కారణమైంది. ఇక్కడ జూబ్లీస్లో లేవా, బంజారాయిస్లో లేవా, లేకపోతే అమీర్పేట్లో ఆయన గిట్ట థియేటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళకుండా సందే థియేటర్కి ఎందుకు వెళ్ళినావు? ఇక్కడ ఉన్నాయి కదా థియేటర్, లేవని కాదు కదా, ఉన్నాయి కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళినావు? అక్కడికి వెళ్ళి ఈరోజు ఒక ప్రాణం తీసిన వ్యక్తిగా, ఇంటి మీద దాడి చేసుకునే వ్యక్తిగా మిగిలిపోయినావు కదా ఈరోజు నువ్వే. చాలా దుర్మార్గం ఇది. ఆ రోజు వెళ్ళకపోయింటే ఈరోజు ఒక ప్రాణం బతికేది. మరి నువ్వు అక్కడికి వెళ్ళి నీ తప్పు లేదంటున్నావు. ఏదేమైనా జైలుకి వెళ్ళి 10 రోజులు ఎన్ని రోజులు అయినా సరే జైలుకి వెళ్ళి వచ్చేస్తే మ్యాటర్ క్లోజ్. ఇంతమంది ఇబ్బంది పడరు. సో అది.